దేవుడిచ్చు దేనికి? గ్లోరీ, మహిమకు దూరం అయిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఆ దేవుడు ఏం చెప్తాడు? నల్లోడు సైతాను అంటాడు, తెల్లోడు మంచోడు అంటాడు. ఆ దేవుడికి ఈ దేవుడికి అసలు పోలికుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థమవుతుందా? మన బైబిల్ చెప్పే దేవునితో పోలినటువంటి దేవుడు ఆ పుస్తకాలలో లేడు. అందుకనే మన దేవుణ్ణి ఇంకెక్కడా పోయి ఎతకాల్సిన అవసరం మనకు లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలు. ఆయనలో ప్రేమ సాధ్యం. హీ కెన్ లవ్. కనుక ఆయనలో ప్రకటన సాధ్యం, లేదా ప్రత్యక్షత సాధ్యం. హీ కెన్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయనలో కరుణ సాధ్యం, ఆయనలో న్యాయము సాధ్యం. బికాస్ దెర్ ఈజ్ అనదర్ పర్సన్ విత్ హూమ్ యూ కెన్ ఎక్సర్సైజ్ యువర్ జస్టిస్. ఎవరూ లేకుండా నువ్వు ఒక్కని, ఉదాహరణకు ఒకరే దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఒంటరివాడు అనుకోండి. ఏ సృష్టి లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, నువ్వు లేవు, నేను లేను, ఎవరూ లేరు. ఆయన ఒంటరే ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడు? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ప్రేమై ఉన్నాడు. 1 యోహాను అంటుందా లేదా? Does God's word say that God is love? How is he love? If he is alone, how can he be love? Whom can he love? If there was no, then ఒకవేళ అది నిజమైతే God ceased to exist as God. దేవుడు కాకుండా పోతాడు. ఎందుకు? God depends on his creation to love. God depends on his creation to exercise a concept called love. మన దేవునికి ఆ గత్యంతరం లేదు. మన దేవుడు స్వయంభూ అయి ఉన్నాడు. మన దేవుడు అవుట్ ఆఫ్ హిస్ ప్లెజర్ ఫర్ హిస్ గ్లోరీ హీ క్రియేటెడ్ యూనివర్స్. ఆయన తన చిత్తము చొప్పున తన ఆనందం కోసం సృష్టిని సృష్టించాడు. అంతేకాని నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. ఆయనకు అక్కర ఉంది కాబట్టి సృష్టించలేదు. మన దేవునికి పోలిన వాడు ఎవరు లేరు. అందుకనే తెలుగు భాషలో చక్కటి అనువాదం అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఆయనకు సమానమైన వాడు ఇంకొకడు లేడు, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. వేల్పులలో నీకు సముడెవరు అని ఎవరు పాట పాడుతున్నారు? మోషే పాట పాడుతారు. వేల్పులలో నీకు సముడెవరయా? ఎవరైనా ఉన్నారా? నీకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇందుకు మన దేవుని పోలిన దేవుడు ఇంకొక దేవుడు లేడు. వారి పుస్తకాలలో ఉన్నటువంటి దేవుడు వారు దేవునిగా అంగీకరిస్తే మనకు ఇబ్బంది లేదు. ఆ దేవుడు మీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అంటేనే సమస్య. మన దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎటువంటి పరిస్థితిలో ఖురానులో ఉన్న దేవుడు కానీ, మార్మనుల పుస్తకంలో ఉన్న దేవుడు కానీ, లేకపోతే యెహోవా సాక్షులు నమ్మే దేవుడు కానీ, లేకపోతే ఇంకే మతము చెప్పుకునే దేవుడు కానీ కాదు. ఈ దేవుడు నిజంగా ఎవరు దేవుడు అన్నది వేరే ప్రశ్న, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, ఆ దేవుడు ఒకడే అని చెప్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న కుమారుని గురించి మాట్లాడదాం ఇప్పుడు. అర్థమవుతుందా? ఆ దేవుడు ఈ దేవుడు కాదు. మొట్టమొదటి మాట అయిపోయింది. దేవునిలో దెర్ ఇస్ నో కంపారిజన్. దెర్ ఇస్ నో కంపారిజన్. వారు చెప్పేటటువంటి దేవుడు ఒట్లు పెట్టుకుంటాడు. ఎవరి మీద ఒట్లు పెట్టుకుంటాడు? ఖురాన్ మీద ఒట్టు పెట్టుకుంటాడు, పడిపోయే చుక్కల మీద ఒట్టు పెట్టుకుంటాడు, రాసే పెన్ను మీద ఒట్టు పెట్టుకుంటాడు, పుస్తకం మీద ఒట్టు పెట్టుకుంటాడు. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తనకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు కాబట్టి ఎవరి పేరు మీద ఒట్టు పెట్టుకోడు. హీ స్వేర్స్ ఆన్ హిజ్ ఓన్ నేమ్. ఆయన తన మీద మాత్రమే ఒట్టు పెట్టుకుంటాడు. యెహోవా నామము తోడు అని మాత్రమే అంటాడు. ఎందుకంటే ఆయనకంటే పెద్దోడు ఇంకోటి లేరు కాబట్టి. కానీ వేరే మతాలలో ఉన్న దేవుడు అలా కాదు. ముఖ్యంగా ఇస్లాంలో ఉన్న దేవుడు అలా కాదు. ఎవరైనా వచ్చి కోట్లు వేసుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని బొజ్జ మీద చేతులు పెట్టి మీకు చెప్పారనుకోండి, మీ దేవుడు మా దేవుడు ఒకడే అని, దొంగనోటు అని మీకు లోపల గంట కొట్టాలి. పొర్రాపాటును కూడా నమ్మటానికి వాళ్ళ దేవుడు వాళ్ళకి దేవుడు అయి ఉండొచ్చు. మన అందులో మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం కాదు. ఒకవేళ ఎవరైనా సరే ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడు కంటే అని వెళ్ళిపోతామంటే మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ దేవుడు ఈ దేవుడు ఒకడే అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. ఆ దేవుడు తాను గర్విష్ఠిగా పిలుచుకుంటాడు, మన దేవుడు ప్రేమామయుడిగా పిలుచుకుంటాడు.
ఆ దేవుడు తను తాను మోసగానిగా పిలుచుకుంటాడు. ఆయన అంటాడు, ఓ మకర్ అల్లాహు వల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటాడు. అంటే మోసపుచ్చే వాళ్ళలో అత్యంత మేటంటే అల్లా. మన దేవుడు మోసపుచ్చుతాడా? మోసపుచ్చని దేవుడు మన దేవుడు. ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? అయిరానికి వీలలేదు, కోసనే లేదు. మన దేవుడు స్త్రీలకు స్వాతంత్రం ఇస్తాడు. మన దేవుడు స్త్రీలను గౌరవిస్తాడు, స్త్రీలను ప్రేమిస్తాడు, స్త్రీలను సమానముగా సృష్టించాడు. పురుషునికి స్త్రీకి ఎలాంటి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ సమానత్వం ఇచ్చాడు. ఆ దేవుడు నరకములో అత్యధిక శాతం స్త్రీలే ఉంటారు అని చెప్పాడు. ఏ విధంగా ఈ దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? ఏమంటారు? మన దేవుడు రంగు రుచి, ఇంతవరకు అమ్మాయి పాట పాడింది, మల్లపాట ఆ పాట ఏమన్నాడు? మతం లేదు, కులం లేదు, అందరూ పాపులే, అందరూ పాపం చేసి దేవుడిచ్చు దేనికి గ్లోరీ, మహిమకు దూరం అయిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఆ దేవుడు ఏం చెప్తాడు? నల్లోడు సైతాను అంటాడు, తెల్లోడు మంచోడు అంటాడు. ఆ దేవుడికి ఈ దేవుడికి అసలు పోలికుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థమవుతుందా? మన బైబిల్ చెప్పే దేవునితో పోలినటువంటి దేవుడు ఆ పుస్తకాలలో లేడు. అందుకనే మన దేవుణ్ణి ఇంకెక్కడా పోయి ఎతకాల్సిన అవసరం మనకు లేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చూసుకుంటే చాలు. అర్థమవుతుందా? కాదు, పొరపాటున కూడా కాదు. మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు సత్యమే చెప్తాడు, మన దేవుడు మనల్ని మార్గభ్రష్టత్వం పట్టించడు. ఆ దేవుడు మార్గభ్రష్టత్వం పట్టిస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఎవరినైతే అల్లా మార్గభ్రష్టులుగా గురి చేస్తాడో వారిని రక్షించడం ఎవరి చేత కాదు అని ఖురాన్ చెప్తుంది. ఏ విధంగా మన దేవుడు ఆ దేవుడు ఒకడవుతాడు? సో నో కంపారిజన్ ఫర్ ద గాడ్ ఆఫ్ బైబిల్ వర్సెస్ ద గాడ్ ఆఫ్ ఖురాన్, ఆర్ ఫర్ ద గాడ్ ఆఫ్ బైబిల్ వర్సెస్ గాడ్ ఆఫ్ జెహోవా విట్నెసెస్, ఆర్ ఫర్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ వర్సెస్ గాడ్ ఆఫ్ మార్మన్స్, ఆర్ ఫర్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ వర్సెస్ గాడ్ ఆఫ్ వన్నెస్ పెంటికాస్టల్స్. నో, మన దేవుడు అద్వితీయుడు, ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు. ఆయన ఒక దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. రెండో విషయం, క్రీస్తు. ఈ క్రీస్తు, there is no other Christ in any other religion like the one that we propose. మనం చెప్తున్నటువంటి క్రీస్తు, ఇంకొక క్రీస్తు ఇంకెక్కడా లేడు. జాగ్రత్తగా వినాలి. బికాజ్ ఉదయం నుంచి మనం వింటున్నట్లుగా క్రీస్తు కేవలము దేవుడు కాదు, క్రీస్తు కేవలము మానవుడు కాదు. అలాగే ముస్లిములు చెప్తున్నట్లుగా క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు. క్రీస్తు కేవలం ఒక ప్రవక్త కాదు. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొంతమంది హైందవ్యాన్ని నమ్మాలి అని అనుకునే వాళ్ళు చెప్తున్నట్లుగా క్రీస్తు ఒక మహాపురుషుడు కూడా కాదు, ఒక యోగి కాదు. క్రీస్తు ఒకానొక అభ్యసించి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఒక రియలైజేషన్కి వచ్చినటువంటి మామూలు మానవ మాత్రుడు, కానీ దైవత్వంలో లీనమైన వాడు అస్సలు కాదు. అది కాదు క్రీస్తు. బైబిల్ చెప్పే క్రీస్తు వేరు. బైబిల్ చెప్పే క్రీస్తు ఎవరు అంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము 14వ వచనంలో 1వ అధ్యాయం యోహాను సువార్త, సశరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేశాడు? నివసించాడు. అది మనము నమ్మే క్రీస్తు. మనము నమ్మే క్రీస్తు అది. 5 మాటల్లో నేను మీకు చెప్తాను. 5 HANDS, హ్యాండ్స్. చేతులు చూపించండి అందరూ. హల్లెలూయా. హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి ఈజీగా చెప్పచ్చు. మళ్ళీ చేతులు చూపించండి. హల్లెలూయా. హ్యాండ్స్, HANDS, హ్యాండ్స్. ఇది నేను ప్రతిపాదించేది కాదు, నేను నేర్చుకున్నదే. ఓకే. యోహాను సువార్త 5వ అధ్యాయం. రాబర్ట్ బౌమన్ గారు అనే ఒక ఆయన, రాబర్ట్ బౌమన్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో HANDS అన్న మాట చెప్పారు. సో ఆయన నుంచి నేను అరువు తెచ్చుకుంటున్నాను. నేను నేర్చుకుని ఆ విషయం ఆయన దగ్గర ఆ విషయం మీకు చెప్తున్నాను. ఓకే. ఈ సొంతంగా నా తెలివి అనుకోకండి, నాకు అంత తెలియలేదు. సంఘం నేర్పించింది నేర్చుకుని మీ ముందు వల్ల వేసేవాడిని మాత్రమే నేను. రాబర్ట్ బౌమన్ గారు నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే చెప్పారు అని నేను అనటం లేదు. కేవలం HANDS అన్న మాట మాత్రమే తీసుకున్నాను ఆయన దగ్గర. H స్టాండ్స్ ఫర్ ఆనర్. రాసుకోండి. H స్టాండ్స్ ఫర్ ది ఆనర్. యేసు ప్రభువు
తండ్రికి ఏ గౌరవము, తండ్రికి ఏ ఘనత ఉందో అదే ఘనతను తన పైన ఆపాదించుకున్నాడు. జీసస్ క్లెయిమ్డ్ ద సేమ్ ఆనర్ దట్ ఫాదర్ హ్యాస్. తండ్రికి ఇవ్వవలసిన ఘనత మొత్తాన్ని యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు. హెచ్ స్టాండ్స్ ఫర్ వాట్? ఆనర్. ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ. తండ్రికి ఉండవలసినటువంటి అధికారాన్ని మొత్తాన్ని కూడా యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు. ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ, రాబర్ట్ బౌమన్ గారి మాటల్లో. హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనర్, ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ. అండ్ హ్యాండ్ స్పెల్లింగ్ చెప్పండి. ఎన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్. తండ్రికి ఆపాదించవలసినటువంటి నామములన్నింటినీ కూడా యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు. He claimed the same honor, he claimed the same authority, he claimed the same names as Father. D stands for deeds. తండ్రి చేసే పనులన్నీ ఈయన చేస్తాడు. తండ్రి చేసే ప్రతి పని ఈయన చేస్తాడు. D stands for deeds, పనులు. S stands for seat. తండ్రి ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడో అదే సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు. హల్లెలూయా. HANDS, హ్యాండ్స్. హ్యాండ్స్ చూపిస్తారా? హల్లెలూయా. వెనెవర్ పీపుల్ ఆస్క్ యూ, టెల్ మీ, ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని చెప్పండి. హ్యాండ్స్. ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని? హ్యాండ్స్. ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని? హ్యాండ్స్. He claimed same authority. He claimed same honor. He claimed same authority. He claimed same names. He did same deeds, and he sat on the same seat. Right? Honor. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు గాని. ఎస్, తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచునట్లు తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించినాడు. ఇక్కడ 2 మాటలు వచ్చేస్తున్నాయి. ఒక దాంట్లో ఒకటి ఘనత వస్తుంది, ఒకటి అధికారం వస్తుంది. వి సీ ద సేమ్ అథారిటీ అండ్ వి సీ ద సేమ్ ఆనర్ ఫర్ జీసస్ క్రైస్ట్, జస్ట్ ద వే వి నీడ్ టు డూ ఇట్ ఫర్ ఫాదర్. మనం తండ్రిని ఏ విధంగా గణపరచాలి చెప్పండి? ద్వితీయోపదేశకాండం 6:4 ఉదయం ఏం చదివారు మీరు? టైం అయిపోతుంది త్వరగా. ఎలా? ఆనర్ యువర్ లార్డ్ విత్ ఎలా? నీ పూర్ణ హృదయంతో ఓకే, ఆత్మతో ఓకే, శక్తితో ఓకే, వివేకం కూడా యాడ్ చేసేయండి. ఇదే వివేకంతో, ఇదే శక్తితో, ఇదే హృదయంతో, ఇదే మనసుతో ఎవరిని గణపరచాలంట? కుమారుణ్ణి గణపరచాలంట. 5:22 ప్రకారం. వాట్ ఈస్ జీసస్ క్లెయిమింగ్ హియర్? హీ ఈస్ క్లెయిమింగ్ టు బి గాడ్. వేర్ డిడ్ జీసస్ క్లెయిమ్ టు బి గాడ్? హెన్స్ హీ క్లెయిమ్డ్ ద సేమ్ ఆనర్. Isn't it true or not? He claimed to have the same honor as Father has. Authority. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం ఏముంటుంది? పరలోకమందును భూమి అందును సర్వాధికారము నాకు. ఏంటి గుర్తులేదా మీకు? కెన్ సంబడి రీడ్ ఇట్? మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం. మత్తయి సువార్త పాత నిబంధన గ్రంథంలో 2వ పుస్తకం. ఏంటి 28వ అధ్యాయం దొరకట్లేదా? ఆఖరి వచనం. ఓకే, వావ్. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. దాని పై వచనం ఏముంటుంది? ఆకాశమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. I have the authority over earth and in heaven. So same authority that Father has, Jesus claims. Hands. Honor, authority.
నేమ్స్. జీసస్ కాల్స్ హిమ్సెల్ఫ్ వాట్? ఏమని పిలుచుకుంటాడు తను తాను? మంచి కాపరి అంటాడు. మంచి కాపరి కేవలము యెహోవా దేవుడు అయి ఉండాలి. ఆ మంచి కాపరి అన్నాడనే వాళ్ళు చొక్కాలు చెప్పుకొని మరి చంపనీకి వచ్చారు. ఆయన ఇంకా ఏమేమన్నాడు చెప్పండి? ఐఎమ్ ద హీలర్ అన్నాడు. యెహోవా మాత్రమే హీలర్ అయి ఉండాలి, ఇంకెవరు హీలర్ అవ్వడానికి వీల్లేదు, లేకపోతే స్వస్థపరచువాడు. ఐఎమ్ ద కింగ్ అన్నాడు. యెహోవా మాత్రమే కింగ్ అయి ఉండాలి. ఎవరికి? హెబ్రీయుల దృక్పథంలో. ఇంకా ఏమన్నాడు చెప్పండి? వాట్ ఆర్ ద నేమ్స్ దట్ హీ క్లెయిమ్డ్? He forgives sins. He said, I am forgiver. God alone can forgive and he can be the forgiver. మనం ఇంతవరకు యెషయా గ్రంథం 48వ అధ్యాయం చదివాం. నా నామము నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని ఒక పక్క ఆయన చెప్తుంటే, ఈయనంటాడు నా నామము ఈయనకు ఉన్నది అని అదే యెషయా గ్రంథం మళ్ళా చెప్తాడు. సో ద సేమ్ నేమ్ దట్ God the Father has, Jesus also has. Names, deeds. The same deeds that Father did, he does. చూడండి 26వ వచనం 5వ అధ్యాయం యోహాను సువార్త 5:26. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గల. ద సేమ్ లైఫ్ that Father can give, he can give. The same healing Father can give, he can give. తండ్రి సృష్టికర్త, కుమారుడు సృష్టికర్త. తండ్రి సృష్టిని నిర్వహించువాడు, కుమారుడు సృష్టిని నిర్వహించువాడు. తండ్రి భూమి ఆకాశములను చేసినవాడు, కుమారుడు భూమి ఆకాశములను చేసినవాడు. చూస్తారా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు గట్టి చదువుతారా ఎవరైనా? వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, సో ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఆకాశమందున్నయు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు గాని, ప్రభుత్వములు గాని, ప్రధానులు గాని, అధికారములు గాని, సర్వమును ఆయన యందు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. బైబిల్ క్లెయిమ్స్ ద సేమ్ డీడ్స్ ఆఫ్ ఫాదర్ టు జీసస్. తండ్రి ఏ డీడ్స్ చేశాడో ఆ డీడ్స్ అన్ని, ప్రతి ఒక్కటి, అధికారులు కానీ, ప్రధానులు కానీ, ప్రిన్సిపాలిటీస్ కానీ, కింగ్స్ కానీ, ఏదైనా సరే ఆయన ఎందే సృష్టించబడ్డాయి. హీ ఈజ్ సృష్టికర్త. ఆయన ఎవరు? దేర్ ఆర్ ఓన్లీ 2 కేటగిరీస్ ఇన్ దిస్ వరల్డ్ మై బ్రదర్స్. 2 తరగతులు ఉన్నాయి, లేకపోతే 2 బకెట్స్ ఉన్నాయి. ఒక బకెట్ సృష్టికర్త, ఇంకొక బకెట్ సృష్టి. ఆ 2 తప్ప ఇంకేం లేవు. సృష్టి ఏనాటికి సృష్టికర్త కాదు, సృష్టికర్త ఏనాటికి సృష్టి కాదు. కానీ సృష్టికర్త తలుచుకుంటే సృష్టిలో ప్రమేయం చూపించగలడు. దట్ ఈస్ వాట్ బైబిల్ టాక్స్ అబౌట్. రైట్? ఆనర్, అథారిటీ, నేమ్స్, డీడ్స్ అండ్ సీట్. నౌ యూ టెల్ మీ ద సీట్. ఇప్పుడు ప్రభు ఎక్కడ కూర్చుని ఉన్నాడు? వేర్ ఈజ్ హి సిట్టింగ్ నౌ? హీ ఈజ్ సిట్టింగ్ అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక చోట ఆయన్ని పిలుస్తారు. అందరూ పిలుచుకొని వచ్చి అధికారులతోనూ, ఆయన ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన తోడుకొని కాయపై ఇంటికి వచ్చి ప్రధాన యాజకుని దగ్గర నిలబెట్టి ఆయన అడుగుతున్నారు. ప్రధాన యాజకుడు ఆయన దగ్గరికి వచ్చి, రానయ్యున్న క్రీస్తువు నీవేనా అంటే ఆయన నీవన్నట్లే అన్నాడు. ఏమన్నాడు? నీవన్నట్లే అన్నాడు. ఆ మాటకు ప్రధాన యాజకుడు అందరిని చూస్తూ, ఇంతకంటే మీకు వేరొక సాక్ష్యము అవసరమా? ఈయన దేవదూషణ చేసి ఉండట మీరు చూచిండలేదా అని తన బట్టలు చింపుకున్నాడు. ఏం చింపుకున్నాడు? తన బట్టలు చింపుకున్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, ఇంతటితో సరిపోదు. మనుష్య కుమారుడు అద్వితీయ సత్యదేవుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, మేఘారుడై దిగివచ్చుటయు మీరు చూచెదరు. ఏమని చెప్తున్నాడు? అద్వితీయ సత్యదేవుని కుడిపార్శ్వమున ఎవరు కూర్చుంటారంట? ఆయన కూర్చుంటాడంట. సో వాట్ ఈస్ ద సీట్ దట్ హీ ఈస్ హ్యావింగ్ నౌ? ఏ సీట్లో కూర్చుని ఉన్నాడు? అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ అండ్ ది థ్రోన్ వేర్ హీ జడ్జెస్ సిన్. పాపులను తీర్పు తీర్చే ఆ చైర్ పైన ఆయన కూర్చుని ఉన్నాడు. రైట్? దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం అదే మాట చూస్తాం.
యోహాను 13లో అదే మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 21వ వచనంలో అదే మాట చూస్తాం. చివరికి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మన అందరము లేచి నిలబడినట్లయితే ఈ మాట చదువుకుందాం. కెన్ వి ఆల్ స్టాండ్ అప్ టుగెదర్ అండ్ లెట్స్ రీడ్ దిస్ వర్డ్. వాట్ ఎ గ్లోరియస్ గాడ్ వి సర్వ్. మనం ఆరాధించే దేవుడు, మనము ఏ దేవుడినైతే వెంబడిస్తున్నామో ఆ దేవుడు సామాన్యుడు కాదు. ఆ దేవుడు మామూలు దేవుడు కాదు. ఆ క్రీస్తు మామూలు క్రీస్తు కాదు. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి క్రీస్తు ఎవరో చూడండి.